40 పైసలు టికెట్ అండి. మరి ఆ రేట్లు లేవండి. ఇప్పటికీ కూడా నేను తక్కువ టికెట్లకి వెళ్తాను. ఎందుకు మనకి మన స్థాయిలో నుంచి మనం వెళ్ళాలి. డబ్బున్నోడు బలిసిపోయినాడు, అడ్డుకు సంపాదించినాడు, బుర్రలు కొట్టినోడు వెళ్తారు. కష్టపడినాడు వెళ్ళాడు కదా. అవును సార్, అందుకని వాళ్ళందరికీ మీ వాడు దేవుడు అయ్యాడండి. కాదు, అలాంటి వాళ్ళకి అన్నేసి వేల రూపాయలు వాళ్ళందరికీ మీ అబ్బాయి దేవుడు అయిపోయాడు. అయితే అవ్వచ్చు, ఇప్పుడు అయితే అవ్వచ్చు అండి. ఇప్పుడు వైన్ షాప్ ఉంటుందండి, తాగినాడికి అది పెద్ద దేవాలయంలో కనబడుతుంది. అవును. తాగలేనాడికి దరిద్ర కొట్టులా ఉంటుంది. అవును. ఇప్పుడు నేనున్నాను, ఆడు పిలిచిన ఎల్లో బతిమాలు ఇచ్చి ఫ్రీగా ఇచ్చి నేను తాగను. తాగిన వాళ్ళు డబ్బు ఇచ్చి కూల్ చేసి వచ్చి ఆ కూల్ అంతా అక్కడ ఇచ్చేసి తాగేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏడు సార్, అది ఎవడిష్టం ఆడిది. సరే, మీరు 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 మీ మాట తీరు కానీ మీ మాట్లాడే విధానం ఇదంతా చూస్తుంటే మీరు చాలా చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణగా ఉన్నారు. మీరు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉన్న నిజాలు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి అంటే చిన్నప్పుడు బట్టి ఈ అబ్బాయి ఎందుకు ఇలా మారాడు? ఇంత విలువలు కలిగిన వ్యక్తి కదా, మీ క్రమశిక్షణ అబ్బాయికి ఎందుకు రాలేదు అని. రావణాసురుడు కడుపునే ప్రహ్లాదుడు పుట్టాడు సార్. మన చెప్పిన వాటిలో కొన్నాళ్ళు 10th వరకు మన చెప్పిన మాకు అదుపులో ఉన్నాడు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ గ్రిప్ట్లో పెట్టుకుంది. వాళ్ళ అమ్మకి పాములు అంటే ఇష్టం. పాము అంటే ఇష్టం. పాములాగా ఇంట్లో పాములాగా ఉండేది. అలాగే బతికాం. అలా నేను చెప్తే అలాగంటాడరా, చెయ్యరా నువ్వు, ఇలాగంటాడరా, ఇలా చేయను. పిల్లలకి ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏంటంటే మంచి అయినా చెడ్డ అయినా ఒక మాట మీద వెళ్తే ఇల్లైనా వాకలైనా వెళ్తుంది. మనం ఎలా చెప్పి అలా చెప్తే వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. చిన్నపిల్లడు ఉంటాడు, స్కూల్కి అని మారాజ్ చేస్తాడు. ఒకళ్ళు వెళ్ళమని చెప్తారు తల్లి తండ్రిని, ఒకళ్ళు చెప్తారు వెళ్ళమని ఆడి చెడ్డోడు, వద్దని చెప్పినోడు మంచోళ్ళు. కానీ లైఫ్ పాడైపోతుంది. ఏంటి సార్ అలాగే మాట అన్నారండి, మావిడిది క్రిమినల్ బ్రెయిన్, మావిడిది క్రిమినల్ బ్రెయిన్, ఆవిడ బ్రెయినే అబ్బాయికి వచ్చిందని మాట అన్నారు. జీన్స్ వస్తాయి సార్, మనం వద్దన్నా జీన్స్ వచ్చేస్తాయి. నా బ్లడ్ ఉంది, నాది బి పాజిటివ్ బ్లడ్. మా పిల్లలకి ఇద్దరికి బి పాజిటివ్ బ్లడ్ వచ్చింది. కానీ జీన్స్ బుర్రలోని నెదర్లోని జీన్స్ వచ్చేస్తాయి. ఆ జీన్స్ మరి మనం ఏం చేయలేము. ఆ జీన్స్ని మన చేతిలో లేని పని అది. ఎట్ సార్ అంటే ఎట్లా సార్ మీరు అన్నేళ్ళు కాపురం చేసి పిల్లల్ని కన్నారు, ఆవిడ క్రిమినల్ మైండ్ అని ఎట్లా అంటున్నారు? అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది కదా. పడ్డాను నేను బాధలు పడ్డాను సార్, కొన్ని సంవత్సరాలు పడ్డాను సార్ బాధలు. ఆ దరిద్రం తల్లించి దిగిపోయింది. నాకు శాచ్ వచ్చిందని సార్. తినకపోయినప్పుడు ఫస్ట్ పెళ్ళం ఉండి ఏంది సార్ ఉపయోగం లేని పెళ్ళము. టైంకి అన్నం ఉండదండి. నేను మగోడిని కదా, ఒంటిపి చేసి ఊరుకుంటుంది కదండి. నేను మగోడిని కదా, మనిషిని కదా. రేట్ సార్ మీకు అన్ని వివరాలు చెప్పగలరు అప్పుడు ఆ లైవ్లో. అవునండి. ఓకే. మరి అవన్నీ పెద్ద మనుషులు చెప్పారండి. నేను చెడ్డోడిని. రేట్ సార్ నువ్వు అన్నీ చెప్తావా? నువ్వు పెద్దోడిని చెప్పకుండా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 40 సంవత్సరాలు ఉన్నాను చెప్పకుండా. ఎన్నాళ్ళు ఆకలితో ఉండాలి, అన్నిటికీ ఇబ్బంది పడి ఎన్నాళ్ళు ఉండాలి. ఉండి బాధపడి కంటే లేకుంటే బాధపడితే హ్యాపీ సార్. ఇప్పుడు ఫస్టులు ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. అమ్మయ్యా ఆ దరిద్రం లేదు మనకి. కానీ అంటే మీ అబ్బాయి 100 కోట్లు సంపాదించాడని చెప్తున్నారు కదండి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా. మీకేం డబ్బులు పంపించలేదా తండ్రికి ఎప్పుడు? ఆడు పంపించలేదు. ఆడికాడ 100 కోట్లు ఉన్నాయని నాకు తెలీదు. వాళ్ళ నాన్న డబ్బులు ఉన్నాయి పంపిస్తానని ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. నాకు భగవంతుడు రెట్టిన దారం ఉంది, భిక్ష ఉంది, భగవంతుడు రెట్టిన భిక్ష ఉంది. ఆ గణపతి బాబు, పార్వతి పరమేశ్వరుడు, సింహాద్రప్పన్న బక్సెట్టారు, పెన్షన్ వస్తుంది నాకు చాలు. నాకు తిన్నంతకి మందులకి డబ్బులు సరిపోతున్నాయి. మనం ఇంకంతకన్నా ఏం కావాలి సార్? అంతేనండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు తమిళనాడు, మనకు అందరికీ తెలుసు. ఓపెన్గా మనకెందుకు? ఒక స్త్రీ బోల్డ్ అంత సంపాదించింది, ₹1 పట్టుకెళ్ళలేదు ఆవిడ. కొన్ని వేల లక్షలు, కొన్ని 100 లక్షలు సంపాదించింది. ఏమి ₹1 పట్టుకెళ్ళింది ఆవిడ? అవన్నీ ప్రజల పాలు అయిపోయింది. ఎందుకు మన తిన్నంతకు లోటు లేకపోతే చాలు సార్. ఉండడానికి ఏదో కొంపంది లోన్లు పెట్టి లోన్లు పెట్టి పట్టుకున్నాం. మనకు చాలు, మన జీవితాలకు మనకు చాలు. డబ్బులు ఉంటే ఇదంతా ఎరగొట్టుకుని శుభ్రంగా. మీ అబ్బాయి వేరే దేశంలో ఉన్నంతకాలం అతన్ని ఎవరు పట్టుకోలేకపోయారు, పోలీసుల వల్ల కూడా కాలేదండి. కానీ ఇండియాకి, హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. మీ కోడలు అంటే మీ మాజీ కోడలే అతన్ని పట్టించింది అనేది బయటకు వస్తున్న ప్రచారం నిజమేనండి? అది అవన్నీ నాకు తెలియదండి.
తెలిస్తే ఏదైనా మాట్లాడతాను, తెలిసింది. తెలియంది నేను ఏమీ మాట్లాడను. వాళ్ళు ఎలాగన్నారు ఇలా ఎలాగన్నారు అని నమ్మేవాడిని కాదు. చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అలా చెప్పుడు మాటలు విని పాడైపోయాడిని కాదు. వాళ్ళకే ఇట్టేస్తాను బాంబు. నాకు ఎవరైనా చెప్తే వాళ్ళకే ఇట్టేస్తాను ముందు బాంబు పెట్టేస్తే అప్పుడు వాళ్ళు ఇంకా 2 రోజులు చెప్పరు. కాబట్టి నా ఊరోళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నా గురించి ఎవరు చెప్పరు చెప్పినా నేను విన్నాను. వాళ్ళకి వెంటనే ఇట్టేస్తాను, వాళ్ళకే కర్ర ముడ్లో. కానీ మీ అబ్బాయికి పెళ్ళైన విషయం అన్నా తెలుసా మీకు? చెప్పిన మాటలు విని చెప్పిన మాటలు. మీ అబ్బాయికి పెళ్ళైన విషయం తెలుసా? కోడలు ఎక్కడ ఉంది? నేనే చేశాను సార్ పెళ్ళి. మీరే చేశారు? అబ్బా పెళ్ళి నేనే చేశాను సార్. నేను పెళ్లి సంబంధాలు చూసేవాడిని, పెళ్ళిళ్ళు ఫోటోలు అయితే తెచ్చేవాడిని. ఫోటోలు చూసేవాడు కాదు కనీసం. చూడకపోతే ఎలా చేయాలి పెళ్ళి వాళ్ళు అడిగేవారు. మీరు ఫోటో ఎట్టుకెళ్ళారు కదా, ఏం చేశారో అని అడిగేవారు. వాళ్ళకి ఏదో చెప్పాలి కదా, ఎస్ నో చెప్పాలి కదా. ఇప్పుడు ఫోటో చూడకపోతే నేనేటి చెప్పిన వాళ్ళకి ఏదో చాకు చెప్పుకొని ఊరుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి పలానా నాకు నచ్చిందని ఫోటో చూపించాను. నాకు ఫోటో చూపిస్తే ఇంకో 2 ఫోటోలు చూపించారు. ఈ పిల్ల బాగుందిరా, ఇంకో పిల్ల చెప్తే ఆ పిల్ల కాదు ఈ పిల్ల అన్నాడు. నాకు నచ్చింది కాకుండా ఆవిడకి నచ్చింది చూపించాను. పోనీ సరే నీకు నచ్చింది కదా చేసేస్తానులే అన్నాను. ఆవిడ ముస్లింల అమ్మాయి తెలిసి చెప్పాడు. సర్లే నీకు నచ్చింది కదా బాబు, నీకు నచ్చితే నేనే తిరగలేదు, నాకే శ్రమ తగ్గించావు అనేసి మా పెద్దల్ని, మా మాయగారిని, మా మేనత్తని, మా అన్నయ్యని, మా వదిన్ని, మా ఎరకత్తిని, ఎరకోడిని ఇలాగ అందరం చేసి ఒక 90 మా మనవరాళ్ళు, నా కూతురు, నాలుడు వెళ్ళి నిశ్చితార్థం చేసి వచ్చాం. మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కూడా వాళ్ళే పెట్టేశారు. అక్కడ పెట్టేసి ముహూర్తాలు చెప్పేశారు డేటు. ఆ డేట్కి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పగలే పెళ్ళి కూడా పగలే ఆ బస్సు పంపించాడు సికింద్రాబాద్. బస్సు అందరూ ఎక్కితే తిన్నగా కళ్యాణ మండపం దగ్గర ఆగింది. వెళ్ళాము, పెళ్లి చేసాము. పగలే నగ్నం పగలే చేసాం. మళ్ళీ సాయంత్రం కల్లా ట్రైన్ ఎక్కి వచ్చాం. అంతే, ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. కనీసం 24 అవర్స్ లేదు, 12 అవర్స్ అన్నీ 8 అవర్స్లో అన్నీ అయిపోయి వచ్చాం. అంటే ఎందుకు విడిపోయారండి వాళ్ళిద్దరూ? తర్వాత పెళ్ళైన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారంటే వీడు కొద్దిగా మర్యాదగా మాట్లాడండి. ఓకే, మర్యాదగా మనిషికి విలువ ఇవ్వడం మర్యాదగా మాట్లాడటం. తర్వాతను మా కోడలు ఉద్యోగం చేస్తుంది కదండి, వాళ్ళ అమ్మ మంచిది కదండి నాకు తెలిసి. ఓకే, ఆవిడ ఎలా అంటే ఇప్పుడు ముసలైపోయింది, ఆవిడ ముసలైపోయింది, నేను ముసలైపోయాను సార్. మాకేం కావాలి సార్? టైంకి ఎంత ఏదో ఫుడ్డు మందులు అవి కొనిపెట్టి చాలు కదా. ఇప్పుడు నాకు మా కొడుకు కోడలు ఎక్కడ ఉన్నారనుకోండి, నాకు నా పెన్షన్ డబ్బులు అది తీసేసుకొని నాకు మందులు ఇచ్చి టైంకి ఎంత పెడితే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. అవునండి. ఆవిడకి అలా కాదు, వాళ్ళ అమ్మ ముసలైపోయింది. ముసలి దానికి ఎందుకు సోకులు? ఆవిడకి ప్రత్యేకించి ఒక కారుకు డ్రైవరు రోజు షాపింగ్లకి వెళ్ళాలి. షాపింగ్లకి వెళ్ళి అన్ని వెళ్తే డబ్బు అంతా ఆ కూతురు సంపాదించి పుష్టి అనిపించేస్తుంది. కూతురు సంపాదించింది మళ్ళీ ఏమో మా మీదే బతుకుతానని అని అంటుందట. మా పాప అది ఆవిడ డబ్బు అంతా ఆవిడ ఖర్చు పెట్టిస్తే ఈడి ఇంట్లో సంపాదన తిని ఈయనే అంటుంది మళ్ళీ తిరిగి. అవన్నీ ఆలకించాను ఇదివరకు, అంతే. నాకు చెప్పలేదు, మా పాప చెప్పింది నాకు ఎలాగనన్నా నీకేం తెలుసు, ఇలా బాధలు పెడుతున్నారు, అడగలేదనా నువ్వు అనుకుంటున్నావు అని అన్నది. నాకు అండర్స్టాండ్ అయింది నాకు. ఆ ముసలమ్మకి కారు డ్రైవర్ ఎందుకు, షాపింగ్లు ఎందుకు సార్? లిప్టిక్లు అవి రాసుకొని షాపింగ్లు ఎందుకండి ముసలోళ్ళకి? అవన్నీ ఈడు అడుగుతాడని ఈడు చెడ్డోడు. వీడు కొద్దిగా ఖర్చు పెట్టాడు, కొద్ది పేనాసురుడు వెళ్ళాడు. అనవసరంగా ఖర్చు పెట్టాడు, అవసరమైతే ఖర్చు పెడతాడు. ఎందుకు అనవసరంగా ఆ ముసలిదారికి అవసరమా? అవునండి. అవి అడగకూడదు. కూతురట ఆవిడని చదివించాను, నా కూతుర్ని ఉద్యోగం చేస్తుంది, ఈరోజు నా కూతురు సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటాను అంటదట. ఇవన్నీ విడిపోయిన తర్వాత కోడలు మీకు టచ్లో ఉందండి? ఇప్పుడు మాట్లాడిందా? ఆ గొడవలు అయినప్పుడు పోటీ చేసింది. మీరు రండి అమ్మాయి గారు ఒకసారి రండి, ఇలాగ నాన్న ఇది అంటే అప్పుడు నేను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను సార్. ఈ కన్ను ఒకసారి చేశారు గ్యాప్ ఇచ్చి. అమ్మ నా కళ్ళుకు బాగలేదు, తిన్నంత తిండి లేదు, నీకు తెలుసు కదా. నేను ఏదైనా ఫోన్లో చెప్తాను, ఒకవేళ అక్కడికి వచ్చినా నేను అదే చెప్పాలా. ఆడి వినడం, నువ్వు వినవు, నా శ్రమ అంతా వృధా అయిపోద్ది. మీరు వింటానంటే నేను వస్తాను, చెప్తాను. చిన్నవి గొడవలు రావడం కామన్. ఏదో మీరు ఒక మాట మంచిగా జీవితాంతం బతకని వాళ్ళు కదా, ఏదో సెట్ చేసుకోవాలి. అందులో మీకు పాప ఉంది, దాని జీవితం నాశనం అయిపోద్ది. మీరు పౌరుషాలకు వెళ్ళిపోతే దాని జీవితం పాడైపోద్ది. చుక్కలాంటి పిల్లమ్మ, బంగారంతో సమానమైన పిల్ల.
దాన్ని తలుచుకుంటే నాకే బాధ వస్తుంది, మీరు గొడవలు పడకండి అని చెప్పాను. నన్ను మాట్లాడుతున్నాను, ఆవిడ కట్ చేసేసింది ఫోన్ కట్ చేసిందని. కట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేస్తామంటే అంటే మీ అబ్బాయికి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది, అంటే మీ మనవరాలు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా సార్? పాప ఉన్నదండి, బంగారం బొమ్మ అండి మా మనవరాలు. ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల, తల్లి తండ్రి ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల రతనాల బొమ్మ, బంగారు బొమ్మలా ఉంటుంది. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ ఎక్కడనే తెలియదు నాకు. హైదరాబాద్ అంటే చిన్నదేటి, చిన్నదేటి అండి, మొత్తానికి తల్లి దగ్గర తల్లి దగ్గర ఉన్నా సార్. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయి పోలీసులు మనకు తెలియదు, ఉన్నారు ఎక్కడో తెలియదు. ఇప్పుడు మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, మళ్ళీ కస్టడీకి తీసుకొచ్చి రోజు ఇక్కడే పోలీసులు కోచింగ్ చేస్తున్నారు. మరి మీ అబ్బాయిని ఏమి కలిసే ప్రయత్నం చేయలేదు? ఒకసారి వచ్చి కొడుకుని చూడాలనిపించట్లేదా మీకు? నాకు మనసులో ఉన్నా నన్ను వెళ్ళే శక్తి లేదండి. నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయండి. ఓకే, తిన్నంతకు తిండి లేదండి నాకు. ఇలాగ మా ఆఫీస్కి వెళ్ళి రావాలంటేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కడ పడిపోతున్నాయి నాకే తెలియదు. నాకు 5 రకాల జబ్బులు, గ్లూకోమా ఉంది, షుగర్ కొత్తగా షుగర్ వచ్చింది, జాయిన్ అయ్యింది, గ్యాస్ట్రిక్ ఉంది, బీపీ ఉంది, ఇలాగ అన్నీ ఉన్నాయి సార్ నాకు. నేను టైంకి తిన్నంత తిండి లేదు. నేను ఈ ఎండతో వెళ్ళి అక్కడికి ఏ కర్రీ పాయింట్ తెచ్చుకుంటే తినబుద్ధి లేదు, వాంతులు వచ్చేస్తాయి. టౌన్లోనే అనుకోండి, ఇది కావతల అది అక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ అలాగే ఉండదు. ఉన్నది ఇది పల్లెటూరు కాదు, పట్టణం కాదు, అలా అయిపోయింది మా ఊరు. పల్లెటూరు అయినా వాళ్ళని ఒక లేబర్ పట్టుకొని కూలి పెట్టుకొని డబ్బులు ఇచ్చి వంట చేయించుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాళ్ళు శంఖకి బ్యాగ్ తగిలించుకొని హాస్పిటల్కి పనికి వెళ్ళిపోతాంటారు. అక్కడ వాళ్ళు వేలు ఇస్తారండి, వేలు నేను ఇవ్వగలరా చెప్పండి? నేను తినాలా, మందులే కొనుక్కోవాలా, వాళ్ళకి వేలే ఇవ్వాలా? అందువల్ల అన్నీ ఎంతైనా మీరు తండ్రి కన్న కొడుకుని చూడాలని ఉంటుంది. కన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడు, మీ కడుపును పుట్టిన కొడుకు ఈరోజు పోలీసుల చేతిలో ఉన్నాడు. సో చూడాలనిపిస్తుంది కదా ఏ తండ్రికైనా కూడా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వచ్చి కొడుకుతో మాట్లాడాలన్న అనిపించిన ఉంటుంది కదా తండ్రికి. జరిగితే అన్నీ ఉంటాయి సార్, జరిగితే అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ జరిగేది అనుకోండి, ఇక్కడ హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ దిపి ఆయన చూసి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ దీపాలు ఉంటుంది జరిగితే. అవును కదా, నాకా బాగోలేదు, నాకా ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళలేను. అలాంటప్పుడు ఆ ఆశ రాదు, ఆ ఆలోచన రాదు. ఏడు సార్, అక్కడికి నేను అన్నాను కదా, మీకు కావాలంటే లాయర్లు పెడతాను బాబు, వాళ్ళే కొద్దిగా ఏదో నీకు శాతనైన వరకు హెల్ప్ చేస్తారు అన్నాను. వద్దు, ఇక్కడ ఉన్నారు, తెలిసిన ఉన్నారు అన్నారు. సర్లే, నీకు ఏ అవసరమైనా ఫోన్ చేయి అని చెప్పాను. అంతకన్నా నేనేం చేయలేను. అంటే ఎప్పుడు సార్ మీ తండ్రి కొడుకులు ఎప్పుడు విడిపోయారు? అంటే మీ ఇద్దరికి గ్యాప్ ఎప్పటి నుంచి వచ్చింది? తండ్రి కొడుకులు విడిపోలేదండి, భార్యాభర్తలు విడిపోయాం. ఓకే, అంటే మీ అబ్బాయి మీకు ఎప్పటి నుంచి టచ్లో లేడంటున్నా? భార్యాభర్తలు విడిపోయాం. అత్తాడు ఆ గొడవల్లోనే ఆకలికి ఉండలేక ఏదో ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు కొన్ని సంవత్సరాల వరకు. ఎక్కడో వర్క్ నేర్చుకుని ఆ తర్వాత తెలిసింది. మా మామయ్య చెప్పాడు, ఒరే హైదరాబాద్ ఉన్నాడు మీ కుర్రాడు, పలానా వాళ్ళు కుర్రాడు ఇక్కడ ఉన్నారండి, వాళ్ళ కుర్రాడు అక్కడే ఉంటాడు, పలానా కుర్రాడు అక్కడ ఉన్నాడు తెలిసిందిరా అంటే ఫోన్లో ఎక్కడొక్కడ ఉన్నాడు కదా అని అనేసిన తర్వాత అలాగ మా పాపకు పెళ్లి చేసినప్పుడు దానికి నెంబర్ ఆ కుర్రోడిని పట్టుకుని ఆ నెంబర్ పట్టుకుంటే చేసిందట. పెళ్ళికి వచ్చాడట, నాకు కనబడలేదు, కనిపించి వెళ్ళిపోయాడట పెళ్ళికి, మా పాప పెళ్ళికి. ఓకే, అయితే మా పాపని కంచరపాలెం ఇచ్చాం, అక్కడ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు. అంతే విడిపోవడము, పగలు ప్రేమలు పగలు ఏమీ లేవు మాకు. అంటే ఇంత పెద్ద ఐబొమ్మ, అంటే ఇంత పెద్ద సంచలనం తెలుగు రాష్ట్రాల్లో, ఇంత పెద్ద సంచలనం ఈరోజు దేశంలోనే సంచలనం, ఇంత పెద్ద ఐబొమ్మ స్టార్ట్ చేసింది మీ అబ్బాయి అన్న విషయం ఎప్పుడు తెలిసిందండి మీకు? మీరు అందరూ విలేకరులు అందరూ ఇంటి మీదకి వచ్చేస్తేనే తెలిసింది నాకు. విలేకరులు అందరూ వచ్చేస్తారు వరుసగా సినిమా టికెట్లు లైన్లు కట్టేసినట్టు. ఏంటి ఎందుకు వచ్చేస్తారు వీళ్ళందరూ అనుకున్నాను. తెలియదండి నాకు, అది అంతే. అంటే ఇవాళ అరెస్ట్ వచ్చిన అతను అడిగా, అరెస్ట్ తర్వాత మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే బిఫోర్ ఒక సంవత్సరం నుంచి గొడవ జరుగుతోంది కదా, ఒక సంవత్సరం నుంచి ఐబొమ్మ రవి అని అతను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం, పోలీసులకి మీ అబ్బాయి సవాల్ విసరడం, మీ అబ్బాయి అని తెలియదు సార్. అవన్నీ కాదండి, 100లో 1% నాకు తెలిస్తే, 100లో 1% తెలిస్తే నేను అడిగి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నేను చెప్తానండి.
నక్సలైట్ లాటోలు పోలీసులు లొంగిపోతే వాళ్ళకి పునరావాసం కల్పిస్తారు పోలీసులు. అవునండి. అలాంటిది వీడికి లొంగిపోమని చెప్తాను. ఇలాంటి పనులు చేయకు, తెలుసో తెలియకో చేసావు, ఇలాంటి పనులు చేయకునైనా పోలీసులు సరెండర్ అయిపో, లేకపోతే నువ్వు ఇవన్నీ దుకాణం బంద్ చేసి నీకు ఎప్పటికైనా ప్రమాదకరము అని అన్నీ నేను చెప్తాను వినేవాడికైతే. ఆడు ఎండో నాకు చెప్పడం నాకేం తెలుస్తుంది, తెలియనిది ఏం చెప్తాం ఏడు సార్. అవునండి. అయితే ఆ రోజు మొన్న వారం అయిపోతుంది కదా, ఆ ఉదయాన్నే నాకు మా తమ్ముడు మధురవాడు పేపర్ చూసారట, ఈనాడు పేపర్లో ఫోటో అది వేసారు, అన్నయ్య గారు అబ్బాయిలాగా ఉన్నాడని ఇక్కడ ఫోన్ చేశారట మా చెల్లాలకని. మా మేనకోడలు వచ్చి నెట్లో కొట్టిందట, వచ్చేస్తానట. ఆ రవి అమ్మాయి ఇదిగోటమ్మని అలా అలా చూపిస్తే మా పిన్ని గారు మధురవాడ నుంచి వచ్చారు, ఇక్కడ ఉంది, అది ఏడుచుకొని వచ్చేసింది నా దగ్గరికి, గేట్ కొట్టేస్తుంది, నేను ఇంకా లేగలేను, రాత్రులు నిద్ర పట్టదు, రాత్రి 3 అయిపోద్ది నిద్ర పట్టదు, తెల్లవారు లేగలేను. ఎవరా అని తలుపు తీస్తుంది, ఏం పిన్ని అని అడిగితే ఎలా కొట్టరు బాబు అంటే ఏం నాకు తెలదే, సరే అని యూట్యూబ్లో చూస్తే వరుసగా వచ్చేస్తాను, అన్ని ఛానల్ నుంచి వచ్చేస్తాను. అయితే మరి ఏం చేస్తాను పిన్ని, ఏదో అవుతుంది ఫోన్, ఎలాగైతే ఆయన నా చేతులు ఏమీ లేదు కదా, ఎలాగైతే నువ్వేంటి కంగారు పడిపోతావు, ఎలాగైతే అలాగవుతుంది అని దాన్ని గసిరించి పంపించాను. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు ఫస్ట్, నేను అడిగాను అతన్ని, మీకు ఏమంది రవి ఆ లార్ని నేనే అని మీకు ఈ ఇల్లు అడ్రస్ ఎలా తెలిసిందని అడిగాను. అప్పుడు ఆయన సెల్లో కొట్టాడు, కొట్టి ఆ ఫోటో, డోర్ నెంబరు, అన్ని అడ్రస్ నాకు చూపించాడు. ఇంకేమంటాం, అంతే అలా అయిపోయింది. ఇప్పుడు ఇమ్మంది రవి తండ్రి ఇవాళ ఇమ్మంది రవి ఇన్ని కేసుల్లో జైల్లో ఉన్నాడు కాబట్టి ఇమ్మంది రవి తండ్రి అని చెప్పుకోవటానికి మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారా, బాధపడుతున్నారా? అయ్యో ఇలాంటి వాడిని కన్నానే అని బాధపడుతున్నారా? నా కొడుకు తప్పు చేయలేదు అని వెళ్తానే తండ్రి కాబట్టి గర్వంగానే ఫీల్ అవుతున్నారా? ఇది నేను గర్వపడడానికి దేశానికి ఏమైనా సేవ చేసి లేదు, దేశం గురించి సేవ చేసినా, దేశం గురించి చనిపోయినా నేను చాలా గర్వంగా చెప్పుకుందును. అవసరమైతే నేను చచ్చిపోతాను దేశం కోసం. అయితే ఏ సార్, ఎంతరో మహానుభావులు స్త్రీలు పురుషులు ప్రాణత్యాగాలు చేశారు, వాళ్ళకంటానే మనం ముడుచుట్లు పుట్టామా? ఆ మహావీరులు మహావీరులు వీరమాతలు మన దేశం కోసం చచ్చిపోయారు, వాళ్ళ దగ్గర మనం ఏమాత్రం సార్. దేశం కోసం ఏమైనా ఆడు చేస్తే నేను గర్విద్దును. వీడు మన పూట కోసం ఈడు ఏడిచాడు, నేను ఎలా గర్వపడతాను సార్? గర్వపడే పని కాదు, దుఃఖపడే పనులు కాదు. నేను ఒకటే గర్వపడతాను, ఎప్పుడైనా మన దేశం కోసం నువ్వు ప్రాణం ఇచ్చేసినా నేను హ్యాపీగా సంతోషంగా నేను హ్యాపీగా ఉన్నాను, దేశం కోసం కాదు కదా. అంటే మీ అబ్బాయి అరెస్ట్ అయిన తర్వాత అండి అప్పారావు మీ అబ్బాయి అరెస్ట్ అయిన తర్వాత, సరే మీ అబ్బాయి చేసింది తప్పే అనుకుందాం, అయితే కానీ అతని వల్ల అతని పుణ్యమా అని ₹1 ఖర్చు లేకుండా సినిమా చూసిన కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఈరోజు మీ వాడిని పెద్ద హీరో అనుకుంటున్నారు కదా. వాళ్ళందరూ మిమ్మల్ని ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారు, ఎవరైనా మీతో ఫోన్లో మాట్లాడటం, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవటం, మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పటం? విలేకరులు చాలామంది అడిగారు ఫోన్ నెంబరు, అడిగితే నేను ఇవ్వను బాబు, మీకు ఇచ్చాను అనుకోండి 10 మంది చెప్తారు, ఇంకా అలాగ ఫోన్ నెంబర్కి వెళ్ళిపోతాయి, ఇంకా నన్ను ఎడరు బుర్ర తినేస్తారు, నాకు నిజంగా రావాల్సిన కాల్స్ కూడా నేను ఎత్తలేకపోతాను, నాకు ఇవ్వను సార్ ఫోన్ నెంబరు అని చెప్పాను. అయితే వీళ్ళందరికీ నేనేం చెప్తానంటే, డబ్బున్నోడు అడతాడు సార్, అడ్డుగా మోసపోయి ఇప్పుడు 1000 కోట్లు 100 కోట్లు సినిమా తీసిన వాళ్ళకి అలా ఏమీ కాదు, ఇంట్లోనే నెట్లోనే బుక్ చేసి టికెట్ తీసుకొని సినిమాలకు వెళ్ళిపోతారు, మళ్ళీ హ్యాపీగా వచ్చేస్తారు. వాళ్ళు డబ్బు అంతే విలువ లేదు వాళ్ళకి. మన చిన్న తరగతి వాళ్ళకి డబ్బు అంతే చాలా ఇంపార్టెంట్. ఎంతో కష్టపడితేనే కానీ ఒక 500-600 రావు. ఇంటికి వస్తాడు ఆయన, ఆ భార్య పిల్లలు సినిమాని గోల చేస్తారు, ఇటు వాళ్ళు ఏం అనలేడు, కొట్టలేడు, తిట్టలేడు, సినిమాకి తీసుకెళ్తే ₹1000 పైన అయిపోతాయి. అందు గురించి అంటాడు, ఆడికి అది సులువుగా వస్తుంది బొమ్మ, ఆడు మెచ్చుకుంటాడు. నేను వాళ్ళు తప్పన్నాను, ఇల్లు తప్పన్నాను, ఇటు చేసింది రైట్ అన్నాను. మరి అది అన్నీ చట్టం ఎలా ఉన్నదో అలా చేసుకుంటారు. అంటే ఏ పాపం తెలియని అంటే ఏ పాపం తెలియని మీ కోడలు ఉంది పాపం, మీ కొడుకు నుంచి విడిపోయి మీ మనవరాలను పెట్టుకుని ఆవిడ తిప్పలేదు, ఆవిడ పడుతోంది, ఆవిడని చాలా మంది ఆడిపోసుకుంటారు. ఏ పాపం తెలియదు అనకండి మా కోడలకి. వాళ్ళ అమ్మ మాట విని పాడైపోయింది ఆ పిల్ల. సరే ఓకే, అది భార్యాభర్తలు ఇద్దరు విడిపోవటానికి అనుకుందాం. అంటే ఇవాళ భర్తని పట్టించడానికి పోలీసులకు పట్టించి మీ కోడలు అన్న అపవాదం ఎదుర్కొంటుంది ఆవిడ, అది నిజమై ఉంటుంది అనుకుంటున్నారా అని?
అవి ఎదుర్కోండి నేనెందుకు అనుకోవాలి సార్, 100 మంది 100 అనుకుంటారండి, నేను అవన్నీ అనుకోను సార్. న్యూస్లో చెప్తారు, నాకు తెలిసింది రియల్గా తెలిసిందే తెలుసండి. నేను చిన్నప్పుడు బట్టి ఒక అబద్ధం ఆడలేదు సార్. నేను ఉన్నది చెప్పడానికి భయం ఉంది, లేనిది తడుకొని చెప్పాలి, కానీ ఉన్నది చెప్పడానికి భయం ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నేనేమైనా చెప్పింది తప్పు ఉంటే చెప్పండి, తప్పు అయిపోయింది. మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడ నేను తప్పు చేస్తే మాత్రం మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా తప్పులేదు. మీరు చాలా చాలా విలువలతో మాట్లాడుతున్నారు. నేనేమైనా తప్పు ఉంటే నేను తప్పు చేసి ఉంటే చిన్న పిల్లడికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా క్షమాపణ కోరుతాను సార్. మా బల్బు ఉంటుంది ఇక్కడ, బాత్రూమ్కి వెళ్తాను, బల్బు ఒకసారి ఆపడం మర్చిపోతాను. ఆ తర్వాత చూస్తాను, అయ్యో ఆపలేదే, ఇదంతవరకు ఏడెక్కిపోయి అలా బాధపడుతుంది అనేసి, అమ్మ సారీ అమ్మ మర్చిపోయాను అని బల్బుకి మీరు సారీ చెప్తాను. మీరు నమ్ముతారా నమ్మరా? బల్బుకి నేను సారీ చెప్తాను. బల్బుకి సారీ చెప్తారా? ఎట్ సార్ చెప్తాను. నేను పిచ్చోడు అనొచ్చు, నన్ను పిచ్చోడు అనొచ్చు. నేను బాత్రూంలో ఉన్న బల్బు ఆపకపోతే బల్బుకి సారీ చెప్తాను. నా వల్ల నువ్వు ఇంత ఏడెక్కిపోయి అలా కలిసిపోయి కాలిపోతాను ఇప్పటివరకు నువ్వు చేసింది మర్చిపోయానమ్మా సారీ అని చెప్తాను. అంటే బల్బు మీరు బల్బు తీయటం మర్చిపోవటం వల్ల బల్బు వేడెక్కిందని బల్బు దగ్గరికి వెళ్ళి నా వల్ల నువ్వు వేడెక్కావు బాధపడ్డావు అని సారీ చెప్తున్నారే. అంటే ఇంత మంచితనం ఉంది కదా. మరి వేల కోట్లు నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, నిర్మాతలకి, వాళ్ళకేమైనా సారీ చెప్తారా? వాళ్ళకి సారీ చెప్పాల్సిన పని లేదండి. వాళ్ళు చేసింది, నిర్మాతలు చేసింది పక్కా రాంగు తప్పు. వాళ్ళకెందుకండి మనం సారీ చెప్పాలా? 100 కోట్లు బిజినెస్ చేసి 1000 కోట్లు ఆశిస్తున్నారు వాళ్ళు. ఆశించకుండా చెప్తాను రా, మన దేశం కోసం ఏమైనా బాధపడుతున్నారా? మన కోసం